Yes. So we just record the session, okay? So today's class we are going to discuss about understanding about the continuous integration, okay? Use case of continuous integration. Use case of continuous integration, okay? And if we have time, so we will discuss about the understanding about the continuous delivery as well. Okay, na? Any doubts regarding the yesterday's class? No, sir. Everything is clear. Fine, fine. Okay, na? సో అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? అసలు ఆ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది మనం అప్లికేషన్ డెవలప్మెంట్ టీంలో అంటే డిప్లాయ్మెంట్స్, ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్, రోల్ బ్యాక్, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ అవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సపోజ్ మనం ప్రతిసారి కూడా మన ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాం? అజైల్ ప్రాసెస్ లో చేస్తాం. అంటే నేను ఏం చేశాను? సో విత్ ఇన్ 10 days లో we need to complete our project. So within 10 days. So let us take yeah. So 1 to 10 days. So 1 to 10 days. So we are going to do the deployments or anything, whatever you want. Okay na? సో మనం ఇప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం? సో ఫస్ట్ 1 to 5 days హాయ్ మంజీరా. హాయ్ మంజీరా. సో ఫస్ట్ మనం 1 to 5 days మనం ఏం చేస్తాం? డెవలప్మెంట్. సో ఎందుకంటే ఇవన్నీ ఎస్డిఎల్సి ప్రాసెస్ కదా. సో ఎనీ ప్రాజెక్ట్స్ వీ కెన్ వర్కింగ్ యాజ్ ఏ ఎస్డిఎల్సి ప్రాసెస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్డిఎల్సి? కెన్ ఎనీవన్ టెల్ మీ? Software development life cycle. No, that is called as a system. Okay na? System Okay, development life cycle. life cycle. So in the system, ఎందుకంటే మన సిస్టమ్ అనేది సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్. సో ఇన్ హార్డ్వేర్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ యూజింగ్ ద ఎస్డిఎల్సి ప్రాసెస్. ఫైన్. So in the SDLC process, the main principles in the SDLC process. So first one is we are going to analysis and designing. Analysis and design. So development. Analysis and design. So we will go for the development. Development, testing, development, testing. So after that, what we can do? So we are going to discuss about pre-production and production. So finally, maintenance of your project. Avuna kada? So if you take any project, so we are going to follow these steps. Correct? Correct, Kiran? So we are following these steps. So this is very important. This is very important. And so first మనం ఏం చేద్దాం? 1 to 5 days లో so we are going for the development. Yeah, 1 to 5 days. So we are going to the development. So that is very important. So next మనం ఏం చేద్దాం అంటే so 6 to 7 days we are going for testing, and 8th to 9th days we are going for pre-production, and 10th days we are going for production. So production is nothing but we have to deploy our project into the production. So this is very important. So ఇక్కడ 1 to 5 days డెవలప్మెంట్ కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది స్మూత్ గా జరిగిపోతుంది కదా. అంటే డెవలపర్ టీమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఎవ్రీబడి విల్ యూజ్ ఇట్, రైట్? ఓకేనా? సో ప్రతిరోజు కూడా డెవలపర్స్ ఏం చేస్తారు? సపోజ్ 4 డెవలపర్స్ ఉన్నారు అనుకో, సపోజ్ లక్ష్మి, మంజీరా, కిరణ్, హరి. సో ఈ 4 డెవలపర్స్ అయితే మనం ఏం చేస్తారు? ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని డివైడ్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. సో కమింగ్ టు ద టెస్టింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఈ టెస్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో డెవలపర్స్ ఏమైతే డెవలప్ చేశారో సో అవన్నీ కంబైన్ చేసేసి we have to compile and we have to validate and we have to created your entire project into one WAR file.
ఒక ప్యాకేజ్ గా కన్వర్ట్ చేసుకొని సో దాంతో పాటు మనం ఏం చేయాలి సో వీ హ్యావ్ టు డూ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ వీ హ్యావ్ టు డూ ద పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ వీ హ్యావ్ టు డూ ద సో మెనీ థింగ్స్ రైట్. సో ఇక్కడికి వచ్చేలాగా మనకి ఏం ప్రాబ్లం వస్తుంది సో టెస్టింగ్ ఏం చేస్తుంది ఇక్కడ మనం యాక్చువల్గా డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్ అంటే ప్రతి డెవలప్మెంట్ రాస్తా ఉంటారు తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా ఇండివిజువల్ గా టెస్ట్ చేస్తారు వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ లో మనం అందరు డెవలపర్స్ కంబైన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తామో సో ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకి ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఇష్యూ చేస్తుంది. యా ఓకే. సో ఈ విధంగా మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఈ టెస్టింగ్ వచ్చేకి మనం ఏం చేస్తాం ఇండివిజువల్ గా యూనిట్ టెస్టింగ్ ఓకే. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏం చేస్తాం ఆల్ మాడ్యూల్స్ వీ హ్యావ్ టు కంబైన్ all modules and we have to do the testing. So ఇక్కడికి వచ్చేలకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వచ్చేలకి we will get so many issues right, we will get so many issues. అవునా కదా లక్ష్మి? అవునా కదా? సో మనం ఏంది సో అంటే ఇక్కడికి వచ్చేలకి మనకి ఏం ఇష్యూలు వస్తాయి సో మేబీ డెవలపర్ మిషన్ లో వాళ్ళ కోడ్ వర్క్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడైతే ఎన్ని డెవలపర్స్ యొక్క కోడ్ మనం కంబైన్ చేసినప్పుడు సో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అదేవిధంగా కోడ్ కంపారిటివ్స్ కానీ వర్షన్ కంపాటబిలిటీస్ కానీ సో ఇష్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయి. సో మనం ఏం చేయాలి యాక్చువల్గా టెస్టింగ్ కంటే ముందు మనం వీ హ్యావ్ టు రిజాల్వ్ సో మెనీ ఇష్యూస్. అప్పుడు మన డెవలప్మెంట్ ఏమైంది సో యూ మే నీడ్ టు ఇంక్రీజ్ యువర్ డెవలప్మెంట్ ఎక్స్టెండ్ టు ద అనదర్ 5 days కదా. ఇట్ మే ఎక్స్టెండెడ్ ఇంటూ అనదర్ 5 days. వాట్ ఇట్ నా? సో ఇప్పుడు చెప్పండి ఒక స్ప్రింట్ కి ఒక 5 days ఎక్స్టెండ్ అయితే సో మల్టిపుల్ స్ప్రింట్ కి ఏమైంది సో మల్టిపుల్ స్ప్రింట్ అంటే ఇప్పుడు సపోజ్ 3 స్ప్రింట్ ఉన్నాయి ఈ 3 స్ప్రింట్ లో 3 into 5 days 15 days ఎక్స్టెండ్ అయింది కదా. సో ఇస్ క్లయింట్ విల్ హ్యాపీ? No, sir. సో క్లయింట్ విల్ నాట్ హ్యాపీ. ఓకేనా? సో ద క్లయింట్ విల్ నాట్ హౌ వాట్ వాస్ ద సొల్యూషన్ సో హౌ వీ కెన్ డూ సో హియర్ we will go for the continuous integration. Here we will go for the continuous integration. So to make the continuous integration, so this is very very important. Yeah, so this is very very important. సో ఇక్కడ ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మనం ఏం చేస్తాం మనం ఏమైతే రాసామో మనం ఏమైతే ఉన్నాయో ఆ టూల్స్ మొత్తాన్ని ఒక ఇంటిగ్రేట్ చేస్తాం. వీ హ్యావ్ టు ఆటోమేట్. సో ఎలా చేస్తామమ్మా ఏ విధంగా సొల్యూషన్ చేయొచ్చు yeah okay na. So can anyone tell me how we can do that? Lakshmi? Okay. సో బగ్ ఫిక్స్ చేయగానే పర్టికులర్ అంటే నీకు జనరల్ గా చెప్పు ఇప్పుడు మన డెవలప్మెంట్ కి ఏంది 1 to 5 days అంటే 1 to 5 days మనం డెవలప్మెంట్ కోసం ఉంటాం. సో మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎక్కడ చేస్తాం 7th day చేస్తాం కదా. సో ఈ 7th day చేసే బదులు అన్ని ఫస్ట్ డేనే చేసాం అనుకో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అంటే డెవలపర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ డే నువ్వు చేసావంటే ఆటోమేటిక్ గా నీకు అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తే ఎప్పటికప్పుడు పార్ట్ ఆఫ్ ద కోడ్ డెవలప్ చేసిన వెంటనే వాళ్ళు టెస్టింగ్ కి ఇచ్చేసారు. అవును అంటే ఇది అజైల్ డెవలప్మెంట్ కరెక్ట్ టెస్టింగ్ ఇచ్చేస్తాం. సో ఈ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ ఇచ్చేయండి ఈ 5 days మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. సో 6th day దాకా మనం వెయిట్ చేయాలి కదా ఇంటిగ్రేషన్. సో నీకు అలా కాకుండా ఫస్ట్ డేనే నువ్వు ఇంటిగ్రేట్ చేసావు అనుకో సో నీ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ అవుతాయా లేదా కదా. సో అవన్నీ ఎలా చేస్తావు ఫస్ట్ డేనే చేయాలంటే మనం అన్ని మాడ్యూల్స్ ని కంబైన్ చేయాలి. సో అన్ని మాడ్యూల్స్ ని టెస్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ యువర్ ఎంటైర్ వేర్ ఫైల్ అండ్ వీ హ్యావ్ టు డిప్లాయ్ దమ్ ఇంటూ ద పర్టికులర్ సర్వర్. సో ఇవన్నీ మనం చేయాలమ్మా. సో ఇవన్నీ మనం చేయాలంటే ఎలా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాన్యువల్ ప్రాసెస్ రైట్ కరెక్ట్. So we have to do some kind of automation. So here the continuous integration tool, the Jenkins will come into the picture. Got it na? So the Jenkins will automate all your process. All manual process to automation. That's it.
So Jenkins will automate all manual process to the automation. So this is very, very important. So this is very, very important. So we have to automate all your manual process to the automation. So this is very, very important. సో ఇక్కడ మనకు వచ్చేకి ఏ విధంగా చేస్తాం అంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏ టూల్స్ వాడతాం కానీ ఎక్స్ట్రాగా ఇక్కడ మనం ఆడతాం ఒక జెన్కిన్స్ వాడి ఆ జెన్కిన్స్ మనం ఏం చేస్తాయి సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఎంటైర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ సో ఎలా సో ఫస్ట్ మనం ఏం చేస్తాం డెవలపర్స్ అందరూ కోడ్ రాసిన తర్వాత సో వేర్ దే ఆర్ కీపింగ్ ద కోడ్ టెల్ మీ సిస్టమ్ లో ఉంటుంది కోడ్ ఎగ్జాక్ట్లీ సో సిస్టమ్ లో మనం పెట్టకూడదు కదా అంటే సో ఇఫ్ యు ఆర్ కీపింగ్ యువర్ అప్లికేషన్ కోడ్ ఇంటు ద సిస్టమ్ సో వాట్ వాస్ ద డ్రాబ్యాక్ సపోజ్ ఇఫ్ యువర్ సిస్టమ్ ఈస్ క్రాష్డ్ మీ సిస్టమ్ క్రాష్ అయింది అనుకో సో మనం డెవలపర్స్ అనేది కోడ్ అనేది ఉండదు కదా సో మనం ఇక్కడ వీ హ్యావ్ టు కీప్ ద రిపాజిటరీస్ సో వాట్ ఈస్ ద బెస్ట్ రిపాజిటరీ సో లెట్ us take git to keep application code into the repository. I'm fine to keep application code into the repository. So that is very, very important. Correct? To keep application code into the repository. So let us take Git is a repository. So తర్వాత మనం ఏం చేస్తాం సో for building purpose building అంటే ఏంది so to compile your project to build your project and we have to convert our entire project into the WAR file. So which one will you need to use? So you need to use for the Maven. In the Maven process, what we can do? So we are going to compile your project to compile and build your project. Specific WAR file. సో ఇక్కడ WAR file అనేది అంటే ఇవన్నీ కంపాటబిలిటీస్ అమ్మా సో ఈ కంపాటబిలిటీస్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి సో ఏదో సపోజ్ మనకు 2 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి రియల్ టైమ్ లో సో వన్ ఇస్ ఫర్ అప్లికేషన్ సర్వర్ అండ్ అనదర్ ఇస్ ఫర్ వెబ్ సర్వర్ సో వెబ్ సర్వర్ కి వచ్చేకి సో టామ్ క్యాట్ కూడా అప్లికేషన్ సర్వరే కాకపోతే మోస్ట్లీ సో మెనీ పీపుల్ ఆర్ థింక్స్ దట్ టామ్ క్యాట్ ఇస్ అ వెబ్ సర్వర్ సో ఒక పర్టికులర్ వర్షన్ వరకు టామ్ క్యాట్ అనేది వెబ్ సర్వర్ గానే వర్క్ అయింది సో ఏం లేదు వెబ్ సర్వర్ అంటే వెబ్ కంటైనర్స్ ఉంటాయి అప్లికేషన్ సర్వర్ అంటే అప్లికేషన్ కంటైనర్స్ ఉంటాయి సో ఆల్ వెబ్ సర్వర్స్ విల్ సపోర్ట్ వేర్ ఫైల్స్ ఆల్ అప్లికేషన్ సర్వర్స్ విల్ సపోర్ట్ ER files. ER is nothing but enterprise archive, so that we can combination of WAR file plus jar files. WAR file plus jar files, we can call it as a ER file. Clear everyone? Understand? Kiran, got it na? So ఇవన్నీ కూడా మనం Maven tool, build tool is there. This is called the Maven. So best tool in the market is build tool. That is the best tool in the market is build tool. So this is very, very important. So next మనం ఏం చేయాలి సో మేబీ వేర్ ఫైల్స్ మొత్తాన్ని ఒక ఆర్టిఫాక్ట్స్ లో కాపీ చేయటం కానీ ఓకే ఆర్టిఫాక్ట్స్ నుంచి మనం ఎక్కడైనా మూవ్ చేయటం కానీ సో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి సో ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా చేసుకుంటామో సో దెన్ వీ కెన్ గో ఫర్ ద so ఇది Selenium. So suppose if it is testing purpose we will go for the any Selenium. For the testing purpose if we go for the Selenium or we can go for the Nexus repository to push the artifacts or Sonar Cube, anything we can use. Okay, Sonar Cube for so మనం ఈ టూల్స్ అన్ని మనం కూడా ఇన్ బిట్వీన్ వాడతాం అప్లై చేసే ముందు మనం ఇన్ బిట్వీన్ సో we need to use these type of tools. So Selenium, Nexus and Sonar Cube. So Selenium tool ఏం చేస్తారు to automate your test cases. To automate test cases. And coming to the Nexus repository. So to sending artifacts. In the Sonar Cube. So you need to pass into to check
performance of your test cases. Fine, got it? సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో దెన్ ఫైనల్ యా ఏందండి ఏందండి పెర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ సారీ నాట్ టెస్ట్ కేసెస్ అప్లికేషన్. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్ యువర్ కోడ్ ఓకేనా? ఫైన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కోడ్. సో టెస్ట్ కేసెస్ మనం ఏం వాడతాం? టెస్ట్ కేసెస్ మనం సెలీనియం టూల్ కదా వాడేది. సో అప్లికేషన్ కోడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన హీప్ యూటిలైజేషన్ కానీ అదేవిధంగా స్పేస్ యూటిలైజేషన్ కానీ సిపియు మన హీప్ యూటిలైజేషన్ ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మనం పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ అంటారు. అంతే కదా, వేరియబుల్ డిక్లరేషన్ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయకపోయినా సో అవన్నీ కూడా ఏముంటుంది మనకి గార్బేజ్ కలెక్షన్. జేసీ అనేది గార్బేజ్ కలెక్టర్ అనేది అనేబుల్ టు కలెక్ట్ యువర్ అన్యూజ్డ్ మెమరీ స్పేసెస్ కదా. సో ఈ ప్రాసెస్ లో మనం సోనార్ క్యూబ్ వాడతాం. సో నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ ఫర్ ద డిప్లాయ్మెంట్స్. సో ఇవన్నీ ఏంది అంటే డెవాప్స్ ఉన్నా లేకపోయినా ఈ టూల్స్ అన్ని మనం వాడతాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇట్ as a Tomcat server. Let us take, so this is your Tomcat server. So here we are going to deploy our entire application into the web container, so that we can call it as a application.var. Fine, so that we can call it as a application.var. సో ఇప్పటి వరకు ఈ టూల్స్ అన్ని వాడతాం. సో ఈ టూల్స్ అన్ని ఎవరెవరు మేనేజ్ చేస్తారు మాన్యువల్ గా? సపోజ్ గిట్ వచ్చింది అనుకో, సో గిట్ వీ కెన్ గో ఫర్ ద developers and operations people. And coming to the Maven will work on the build engineers and developers. And coming to the Selenium, so we can go for that QA people. And coming to the Nexus and Sonar Cube, so operations team. Okay. And coming to the Tomcat server, so it should be our operations team. For deployments, build engineers, correct? Okay, for deployments, for build engineers, for configurations and everything. So ఇక్కడ మనకి ఏమవుతాయి? సో ప్రతి టూల్ కూడా మనం డిఫరెంట్ పీపుల్ మన డిపెండెన్సీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామని తెలుసా? ఇప్పటి నుంచి వీఆర్ ఓన్లీ యూజింగ్ 1 person, దట్ ఈస్ కాల్డ్ as a DevOps engineer. సో ఇలా వాడటం వల్లే కదా సో ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేయటం వల్లే కదా, సారీ ప్రతి ఒక్కరు కూడా డిపెండెంట్ గా 1 by 1 డిపెండెన్సీ ఉండటం వల్లే కదా మనకు వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, రైట్ కదా లక్ష్మి? సో అప్పుడు మనం ఏం చేస్తాం? వి విల్ గో ఫర్ ద Jenkins. So here what Jenkins can do, so what are the manual process, so everything we can able to automate it. So akkada DevOps engineer em chestadu, we have to write one job, we have to write one Jenkins job. So in the Jenkins job, first point, to fetch code from second process, to compile and third process, to execute the test cases, and fourth point, to deploy WAR files into సర్వర్. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఒక జాబ్ రాసేసి ఆటోమేట్ చేస్తాం. సో ఎప్పుడైతే జాబ్ రాసేసామో, సో ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నిన్న మనం డిస్కస్ చేసాం కదా, సో 1 to 5 days దాకా మనం ఎదగకుండా ఎప్పుడైతే మన డెవలపర్ ఫస్ట్ డే ఎవ్రీ డెవలపర్ కోడ్ మొత్తం అప్లికేషన్ రాసి, సో ఎప్పుడైతే గిట్ లో మనం పుష్ చేస్తామో, సో ఎప్పుడైతే గిట్ లో పుష్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాము. సో ఎప్పుడైతే మనం గిట్ లో పుష్ చేస్తామో ఆటోమేటిక్ గా జాబ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ జాబ్ మనకి ఏం చేస్తుంది? సో ఇట్ విల్ గెటింగ్ ద
So git to maven, so maven to nexus, nexus to from this to the target. అర్థమైందా? సో ఆటోమేటిక్గా ఆటోమేషన్. సో జస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డేనే కోడ్ మొత్తం బిల్డ్ చేసిద్ది, కంపైల్ అంటే ఎవ్రీ డెవలపర్ 5 డెవలపర్ రాసిన కోడ్ మొత్తం కంపైల్ చేసేసిద్ది, వ్యాలిడేట్ చేసేది. సో తర్వాత వేర్ ఫైల్ గా క్రియేట్ చేసింది, వేర్ ఫైల్ దాన్ని నెక్సెస్ లో పుష్ చేసింది, నెక్సెస్ మొత్తం దాని నుంచి మనం టామ్కెట్ సర్వర్ లో ప్లేస్ చేస్తుంది. సో ఆ విధంగా డిప్లాయ్మెంట్ విత్ ఇన్ ఫస్ట్ డేనే సో మనకు అయిపోతుందా లేదా? అర్థమైందా? సార్ ఇందులో జెన్కిన్స్ లో సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ అయి ఉంటుందా సార్? అవును. లైక్ అంటే అదే నేను అంటుంది. అంటే నేను ఇక్కడ వరకు నేను ఎగ్జామ్ స్లాష్ అంటే ఏంది అంటే ఈ టూల్స్ కూడా వాడవచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ రాస్తాము ఇక్కడ. సో ఇప్పుడు సోనార్ క్యూబ్ కావాలనుకో, సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ కి ఒక అంటే జెన్కిన్స్ అనేది ఒక ప్లగిన్ బేస్డ్ ఇంటిగ్రేషన్ టూల్. అంటే మనకి ఏ ప్రాపర్ ప్లగిన్ ఏమైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్లగిన్ రిలేటెడ్ స్టఫ్ మనకి డైరెక్ట్ గా ఉంటేస్తుంది. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు టెస్ట్ కేసెస్ మనం సెలీనియం ప్లగిన్ యూజ్ చేస్తే మనం అంతే. సో ఇప్పుడు సెలీనియం టెస్ట్ కేసెస్ రాయడానికి మనం ఏం కమాండ్ వాడతాం, బిల్డ్ టూల్ లో మనం కమాండ్ వాడతాం కదా. సో ఎంఈఎన్ టెస్ట్ అని, రైట్? ఎంఈఎన్ టెస్ట్ అనే కమాండ్ మనం కాన్ఫిగర్ చేసాం అనుకో, ఆటోమేటిక్ గా సెలీనియం లో ఏమైతే మనం టెస్ట్ కేసెస్ రాసామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్? సో అంటే ఏంది, ఈ జెన్కిన్స్ లో ఈ జస్ట్ లైక్ ప్లగిన్స్ అండ్ సెట్ ఆఫ్ ప్లగిన్స్. సో మనం ఎప్పుడైతే మనం ప్లగిన్స్ కాన్ఫిగర్ చేస్తామో సో ఆటోమేటిక్ గా ఆ ప్లగిన్స్ అనేది మనం కమ్యూనికేట్ అయిపోతుంది. అర్థమైందా? క్లియర్? సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏముంది చూడమ్మా, ఫస్ట్ డే ఉంది. సో ఫస్ట్ డే మనం ఏం చేస్తాం, డెవలపర్ అందరూ రాస్తారు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ గోయింగ్ టు బిల్డ్. సెకండ్ డే, థర్డ్ డే, అంత ఫిఫ్త్ డేకి వచ్చేకి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ విల్ బి డన్, కరెక్ట్? మోస్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ విల్ బి డన్, కరెక్ట్? సిక్స్త్ డే వచ్చేకి సో దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రీ ప్రొడక్షన్. సెవెంత్ డే వచ్చేకి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. సో అంతకుముందు మనకి ఏకన్నా 15 డేస్ ఉందమ్మా. అంతకుముందు మనకు 15 డేస్ టైం ఉంటే సో వెన్ వీఆర్ యూజింగ్ ద DevOps tools, so it will be reduced to 50% of the time consuming, correct? So because of the huge automation, right? సో ఈ విధంగా మనం చేస్తాం. సో నెక్స్ట్ మనకేంది, కంటిన్యూస్ డెలివరీ. సో డెలివరీ అంటే ఏంది, సో అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఆటోమేట్ చేసుకోవచ్చు, సో ఇక్కడికి వచ్చేకి డాకర్. సో డాకర్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ we will go for the Ansible. సో Ansible. సో రేపు ఈ రెండు యొక్క నెసెసిటీ చెప్పుకుందాం. అంటే కంటిన్యూస్ డెలివరీ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఈ రెండింటి యొక్క యూస్ కేసెస్ చెప్పుకొని మనం డైరెక్ట్ గా కంప్లీట్ చేద్దాం. అర్థమైందమ్మా? ఎందుకంటే ఒకవేళ ఏమైనా కొత్త జాయిన్ అవ్వాలన్నా ఈ రెండు హాఫ్ అన్ అవర్ క్లాసెస్ కాబట్టి ఈ రెండు ఒకసారి చూసి మనం మండే నుంచి డైరెక్ట్ గా గిట్ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. ఓకే కిరణ్ అండ్ లక్ష్మి, అర్థమైందా? అంటే మంజీరా కూడా నాట్ ఏబుల్ టు కనెక్ట్ బికాస్ డిస్కనెక్ట్ అవుతా ఉంది. సో మేబీ షీ హ్యావింగ్ ద ఇంటర్నెట్ ఇష్యూస్. లక్ష్మి అర్థమైందా? సో మనం ఏంటంటే యూస్ కేస్ నీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది, సో టు ఇంటిగ్రేట్ ఆట్ ఎవర్ ప్రాసెస్. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. సో అదే విధంగా ఇక్కడికి వచ్చేకి ఏంది, కంటిన్యూస్ డెలివరీ. ఈ కంటిన్యూస్ డెలివరీలో మనం ఏం చేస్తాం, సేమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పటివరకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చేసాం. సో తర్వాత సట్ ఎలా చేస్తాం, క్వాల్ ఎలా చేస్తాం, ప్రొడక్షన్ ఎలా చేస్తాం, సో ఇవన్నీ కూడా ఇక్కడ వర్క్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సర్వర్ లో ఏ విధంగా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం, అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఈ మొత్తము కూడా మనం డిస్కస్ చేద్దాం రేపు. డిస్కస్ చేసేసి మండే డైరెక్ట్ గా మనం గిట్ ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓకేనా? సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పటి వరకు మీకు రికార్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకో ఒకసారి, వెంకట సార్ అడిగి తీసుకోండి. ఓకేనా? ఫైన్ బాయ్.